పసిడి కొనుగోళ్లను తగ్గించడం నిరుత్సాహపరచడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి భారత్కు బంగారం దిగుమతులు పెరిగే అవకాశం ఉందని మేధో సంస్థ GTRI వెల్లడించింది. బంగారం కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల దిగుమతి అయ్యే రూట్ మారనుందని అభిప్రాయపడింది. భారత్ UAE మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమే దీనికి ప్రధాన కారణం. ఈ ఒప్పందంలో భాగంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న దేశాల కంటే టారిఫ్ రేట్ కోటా కింద 1% తక్కువకే బంగారం దిగుమతులకు భారత్ అనుమతిస్తోంది. ప్రస్తుతం సాధారణ దిగుమతి సుంకం 15% ఉండగా దుబాయ్ కోటా కింద వచ్చే బంగారంపై 14% సుంకం మాత్రమే పడుతుంది. ఈ 1% వ్యత్యాసం వల్ల వ్యాపారులు బంగారాన్ని దుబాయ్ ద్వారా భారత్కు తీసుకువచ్చే అవకాశం ఉందని GTRI తెలిపింది. 2022లో 120 టన్నులుగా ఉన్న దిగుమతులు 2027 నాటికి 200 టన్నులకు చేరనున్నాయని GTRI అంచనా వేస్తోంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం దిగుమతుల్లో 4వ వంతు దుబాయ్ ఆక్రమించనుంది. ఇక వెండిపై సాధారణ సుంకం 15% ఉండగా ఒప్పందం ప్రకారం దుబాయ్ నుంచి వచ్చే వెండిపై ప్రస్తుతం 7% మాత్రమే ఉంది. ఈ 8% వ్యత్యాసం వల్ల దుబాయ్ మార్గం ద్వారా వెండి దిగుమతులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని GTRI తెలిపింది. 2031 నాటికి ఈ ఒప్పందం కింద వెండిపై సుంకం 0% చేరుకోనుందని తెలిపింది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసే నోటిఫికేషన్లు చాలా క్లిష్టంగా ఉంటున్నాయని GTRI అభిప్రాయపడింది. వాటిని సరళతరం చేయాలని కోరింది. వివిధ సవరణలను పరిశీలిస్తే తప్ప అసలు ఎంత పన్ను కట్టాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని, దీన్ని సులభతరం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. బంగారం కొనొద్దు అంటూ చెబుతూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాంబు పేల్చారు. పసిడిపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేశారు. వెండి, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ట్యాంక్స్ అమల్లోకి వచ్చింది. దీని దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకాయి. ఈ కస్టమ్స్ సుంకం రేట్లను సవరించడం వల్ల వాటి దిగుమతులు మరింత ఖరీదయ్యాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో బంగారం, వెండి, ప్లాటినం మాత్రమే కాదు, ఆభరణాల విడి భాగాలు, పారిశ్రామిక దిగుమతులపై కూడా సైతం ఈ అధిక సుంకం వర్తిస్తూ ఉంది. బంగారం, వెండి దిగుమతులపై ప్రభుత్వం 10% బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్ పడింది. దీనికి అదనంగా మరో 5 సెస్ కూడా. ఈ 5% సెస్ మొత్తాన్ని వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి మళ్లిస్తారు. దీంతో బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల దిగుమతి పన్ను 6 నుంచి 15% పెరిగింది. భారత్ ప్రపంచంలో చైనా తర్వాత 2వ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 5%గా ఉంది. అయితే తాజా నిర్ణయంతో దాన్ని 10%కి పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆందోళన వ్యక్తమైంది. రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బాక్స్ వంటి వాటిపైన సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్ పై 5% కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్ పై 5.4% సుంకం విధించారు. అదే సమయంలో రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహకం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24% పెరిగి రికార్డు స్థాయిలో $71.98 బిలియన్ చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9%గా ఉంది. ఇక బంగారం సరఫరాలో స్విట్జర్లాండ్ 40% వాటాతో మొదటి స్థానంలో ఉండగా UAE 16%, దక్షిణాఫ్రికా దాదాపు 10% వాటాతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.